ఏం రవి, మొన్న చెప్పానుగా నా క్లాసులో ఇలాంటివి కుదరవని. లేచి వెళ్ళి అక్కడ కూర్చో. నా పేరు చిన్నబాబు. ఇక్కడ చిన్న బాబులు పెద్ద బాబులు ఉండరు. వెళ్ళి కూర్చో. నేను కూర్చోను. ఏ ఒళ్ళు పొగరెక్కిందా? నీకే పొగరెక్కింది. ఏమిట్రా అన్నావు? పళ్ళు రాలబడతాను వెధవా. వేలడంత లేవు, చిన్న పెద్ద లేకుండా ఏమిటా మాటలు? లే. ఏమిటమ్మా భారతి ఇది? మాస్టారు, రవి ఈ క్లాసులో కుర్చీ వేసుకుని కూర్చుంటున్నాడన్న సంగతి మీకు తెలుసా? ఈ క్లాసులోనే ఏమిటమ్మా? మొదటి నుంచి తప్పే ఉందమ్మా. రాజు కొడుకుని యువరాజు అనడం లేదు. రాజుల తరం దాటి కొన్ని వందల సంవత్సరాలైంది మాస్టారు. అయితేనే వారసత్వం బానిసత్వం మన దేశానికి తప్పవమ్మా. ఒక విద్యాలయం అధిపతిగా ఇది మీరిచ్చే నిర్వచనమా? కాదమ్మా, సమకాలీన సాంఘిక వ్యవస్థ ఇచ్చిన తీర్పు. రండి చిన్నబాబు, కూర్చోండి. మాస్టారు. నమస్కారం మాస్టారు. నమస్కారం. మీరు? నా పేరు మురారి. ఈ స్కూల్లో డ్రిల్ మాస్టర్ అపాయింట్ అయ్యారు. ఓహో, మీరేనా? పదండి, జాయినింగ్ రిపోర్ట్ ఇద్దరు గాని. అలాగే. భీముడు మహాబలశాలి. మహా హాకి దీర్ఘమిస్తే హా. అతడు చిన్నతనములో రవి, ఏమిటాది? నువ్వు సిగరెట్ తాగుతున్నావా? ఎంత పొగర్రా నీకు? నన్నేమన్నా అన్నావంటే మా నాన్నతో చెప్తాను. చెబితే ఏమవుతుందిరా? మా నాన్న నీ ఉద్యోగం తీసేస్తాడు. ముందా సిగరెట్ అవతల పారాయి. నేను పారేను. మర్యాదగా చెప్తున్నాను, ముందర అవతల పారాయి. నీకు కాదు చెప్పేది, నేను పారేను. ఎంత అహంకారం రా నీకు? ఏమిటి? పంతులమ్మ నిన్ను కొట్టిందా? నిన్ను? అవునన్నా, ఈడ్చి పెట్టి కొట్టింది. ఎంత ధైర్యం రా దానికి? మా నాన్నతో చెప్తానంటే చెప్పుకోపోని మరీ కొట్టింది. నా కొడుకు అని తెలిసి కూడా నీ చెయ్యి చేసుకుంది అంటే దానికి పాఠం చెప్పాల్సిందే. గురుదేవో భవ. ఇంక మీరు క్లాసులకు వెళ్ళండి. అరే పడిపోతారా? లైన్ గా వెళ్ళండి. నీ శ్రమే గాని వీళ్ళకి క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? మాస్టర్, సముద్రం అయితే మనం చెప్పిన మాట వినదు, కానీ పిల్ల కాలవ మనం ఎటు మళ్ళిస్తే అటే వెళుతుంది. మన మనసులో ఏ కల్మషం లేకుండా ప్రయత్నిస్తే ఫలితం బాగుంటుందని నా నమ్మకం. ఏమిటి మాస్టర్ మీరనేది? ఒక విద్యార్థి పసి వయసులో ఉన్న కుర్రవాడు చెయ్యరాని పనులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? ఊరుకోవాల్సిందే. దాన్ని బతుకెంత పూట గడవక పిల్లలకి పాఠాలు చెప్పుకునే పంతులమ్మవి నీకెంత పొగరే? కనకారావు గారు, ముయ్యూరంతే. ఈ ఊళ్ళో నన్ను పేరు పెట్టి పిలవగలిగిన వాడు ఒక్కడే, నా కన్న తండ్రి. ఆయన పోయాక నా పేరు ప్రెసిడెంట్. ఆ పేరుతోనే పిలవాలి, పిలిచి తీరాలంతే. చూడండి, మీ అధికారం మీ ఇంట్లో చెలాయించుకోండి. ఇది గవర్నమెంట్ వారి స్కూల్. ఇక్కడ మీ అధికారం చెల్లదు. సూర్యుడు ఎండ పడని చోటు, నా అధికారం చల్లని చోటు ఈ ఊళ్ళో లేదు. లేదంటే 35 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న ఈ కనకారావు కొడుకుని ఎందుకు కొట్టావు? క్లాసులో సిగరెట్టు కాల్చాడు కనుక. నువ్వెవరు కొట్టడానికి? అతనికి విద్యాబుద్ధులు నేర్పవలసిన గురువుని కనుక. ఎవరిచ్చారు నీకు ఆ బిరుదు? నేను నేర్చుకున్న చదువు, చేస్తున్న ఉద్యోగం. అలాగా అలాగా ఇప్పుడు కాల్చరా, కాల్చో. ఇప్పుడు కొట్టవమ్మా, కొట్టు. ప్రెసిడెంట్ గారు, మీరు నోరు మూసుకోండి. హెడ్ మాస్టర్ గారు, అనవసరమైన విషయాల్లో కలగజేసుకోకండి. నా తర్వాత ఈ గ్రామానికి ప్రెసిడెంట్ కావలసిన భావి భారత పౌరుణ్ణి నువ్వు కొట్టావు. దెబ్బకి దెబ్బ తీస్తాను. ఏ చెంప మీదరా నిన్ను కొట్టింది? ఈ చెంప మీద.
తిరిగి అదే చెంప మీద ఈడ్చిపెట్టి కొట్రా. రేయ్, మన వంశ పౌరుషం చూపించు, నా నెత్తుల్లో ఉన్న మగతనం చూపించు. కొట్రా. గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. భారతి గారు, నే విన్నది నిజమేనా? నిజాన్ని చూసిన వాళ్ళే ఏం చేయలేకపోయారు. మీరేం చేస్తారు? ఇది ఊరు భారతి గారు. మీరు ఉంటున్నది మనుషుల మధ్య, మృగాల మధ్య కాదు. ఇది ఊరా? ఈ ఊళ్ళో మనుషులుంటున్నారా? హ్మ్. రక్తం తాగే వాళ్ళని రాక్షసులని, మానవత్వం చచ్చిన వాళ్ళని మృగాలని అంటారు. కాని ఆ రెండింటినీ మించిన పైశాచికత్వంతో ఈ ఊరి కామందు ప్రవర్తిస్తూ ఉంటే కళ్ళుండి చూడలేక, చెవులుండి వినలేక, నోరుండి మాట్లాడలేక చేష్టలుడిగిన జీవచ్చవాలా బ్రతికే ఈ ఊరి ప్రజల్ని మనుషులని పిలవడానికి, ఇది ఊరని చెప్పడానికి మీకు నోరెలా వచ్చింది మురారి గారు? ఇది ఊరు కాదు, అడవి. ఈ అడవిలో మానవతా విలువలు తెలిసిన మనిషి చేసే ఘోష అరణ్య రోదనగానే మిగిలిపోతుంది. పొరపాటు. సముద్రం పొంగుతుందని తెలిసినా, నదికి వరదొస్తుందని తెలిసినా మనిషి ఆ పక్కనే బతుకుతూ ఉంటాడు. దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడాలే గాని పిరికితనంతో పారిపోకూడదు. పిరికితనం కాదు, అసహ్యం. కాదు, ఇది చేతగానితనం. ఈ ఊళ్ళో ఉండి ఏం సాధించమంటారు? తల వంచిన వాణ్ణి బానిస అని పిలుస్తారు భారతి గారు. మహాత్ముడి శాంతి ప్రవచనాలతో పాటు విప్లవ వీరుల గర్జనలు కూడా ఈ దేశానికి వెలుగు తెచ్చిపెట్టాయి. మీరు చేసే తిరుగుబాటుకి నేనండగా నిలబడతాను. ఈ రోజే వెళ్లి డిఓ గారికి రిపోర్ట్ చేద్దాం.